వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 27 మంది పేర్లతో కూడిన జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విస్తృత చర్చల తర్వాత పార్టీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ ఈ తుది జాబితాను రూపకల్పన చేయించినట్లుగా తెలుస్తోంది. సామాజిక సమీకరణాలే లక్ష్యంగా జాబితా రూపకల్పన జరిగినట్లుగా స్పష్టమవుతోంది. తాజా జాబితాలో పలువురికి స్థానచలనం జరిగింది. అలాగే పలువురు ఎమ్మెల్యేల వారసులకు ఇన్ఛార్జీల పోస్టు దక్కాయి. 3 ఎంపీలకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పచెప్పారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 27 మంది పేర్లతో కూడిన జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విస్తృత చర్చల తర్వాత పార్టీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ ఈ తుది జాబితాను రూపకల్పన చేయించినట్లుగా తెలుస్తోంది. సామాజిక సమీకరణాలే లక్ష్యంగా జాబితా రూపకల్పన జరిగినట్లుగా స్పష్టమవుతుంది. ఇక తాజా జాబితాలో పలువురికి స్థానచలనం జరిగింది. అలాగే పలువురు ఎమ్మెల్యేల వారసులకు ఇన్ఛార్జీల పోస్టు దక్కాయి. 3 ఎంపీలకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పచెప్పారు. రైట్ ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రైట్ హరీష్. మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్టుగానే సామాజిక వర్గాల సమీకరణ, అదే విధంగా సంక్షేమం, ఈ 2 అంశాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు సీట్ల కేటాయింపు విషయానికి వచ్చేసరికి పూర్తిగా సామాజిక వర్గాల వారీగా క్యాస్ట్ ఈక్వేషన్ బేస్ చేసుకునే ఈ రెండో జాబితా కూడా విడుదలైనట్లుగా పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. విడుదలైనటువంటి జాబితా చూసుకుంటే కనుక అనంతపురం ఎంపీగా మాలగుండ్ల శంకర్ నారాయణ, అదేవిధంగా హిందూపురం ఎంపీగా శాంతాకి అవకాశం ఇచ్చారు. అంటే హిందూపురం ఎంపీగా ఉన్నటువంటి ఎంపీ మాధవ్ను పూర్తిగా పక్కన పెట్టారు. ఈ వ్యవహారం కొంతవరకు కూడా చర్చనీయాంశం అయినప్పటికీ కూడా సామాజిక వర్గాల సమీకరణలో ఎంపీగా ఉన్నటువంటి మాధవ్ని పూర్తిగా నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేయడం, ఆయనకి వేరే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి బాధ్యత అయిపోయేటువంటి పదవి ఇస్తామని చెప్పి నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. ఇక అరకు ఎంపీగా ఉన్నటువంటి ఎస్టీ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా భాగ్యలక్ష్మికి అవకాశం కల్పించారు. అదేవిధంగా రాజాం వచ్చేసరికి ఎస్టీ నియోజకవర్గంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో తాలే రాజేష్ కి బాధ్యతలు అప్పచెప్పారు. ఇక అనకాపల్లికి సంబంధించినంత వరకు కూడా భరత్ కుమార్ కు బాధ్యతలు అప్పచెప్పారు. పాయకారావుపేట ఎస్సీ నియోజకవర్గానికి వచ్చేసరికి కంబాల జోగులుకి అవకాశం కల్పిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇక రామచంద్రాపురంకి వచ్చేసరికి పిల్లి సూర్యప్రకాష్ ఈ నియోజకవర్గంలో గతంలో కొంతవరకు కూడా పార్టీకి సంబంధించినంత వరకు సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో రామచంద్రాపురం నియోజకవర్గానికి సంబంధించి పిల్లి సూర్యప్రకాష్ కి అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి చెల్లిపోయిన వేణును రాజమండ్రి రూరల్ కి పంపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక పి గన్నవరం ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ కూడా వేణుగోపాల్ కి బాధ్యతలు అప్పచెప్పారు. ఇక ఎంపీగా ఉన్నటువంటి వంగ గీత పిఠాపురం కి బాధ్యతలు అప్పచెప్పారు. అదేవిధంగా జగ్గంపేట ముందుగా ప్రకటించినట్టుగానే ముందుగా ప్రచారం జరిగినట్టుగానే తోట నరసింహానికి బాధ్యతలు అప్పచెప్పారు. ఇక పత్తిపాడు నియోజకవర్గానికి చూసుకుంటే కనుక వరపుల సుబ్బారావుకి సీట్ను కేటాయిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి సిటీ నుంచి మార్గాని భరత్ ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. ఆయనకి రాజమండ్రి సిటీ నుంచి శాసనసభకి పంపించేటువంటి ప్రయత్నం జరిగింది. ఇక పోలవరం ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ చల్లం రాజలక్ష్మికి అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ కదిరికి సంబంధించినంత వరకు కూడా మైనార్టీకి కోటాలో మక్బూల్ అహ్మద్ కి అవకాశం కల్పించారు. అదేవిధంగా ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి తాటిపత్తి చంద్రశేఖర్ కి అవకాశం కల్పించారు. ఇంకోవైపు ఎమ్మిగినూరుకు సంబంధించినంత వరకు కూడా మాదాని వెంకటేష్ కి అవకాశం కల్పించారు. తిరుపతి నియోజకవర్గానికి ముందుగా అనుకున్నట్టుగానే వారసుడికి అవకాశం ఇచ్చారు. భూమన అభినయ్ రెడ్డికి అవకాశం కల్పించారు. గుంటూరు ఈస్ట్ లో కూడా ప్రస్తుతం ముస్తఫా శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఆయన కుమార్తెకి ఫాతిమాకి అవకాశం కల్పించారు. ఇక మచిలీపట్నం కూడా సేమ్ సిచ్యువేషన్, వారసుడికి అప్పచెప్పారు. పేరుని నాని తనయుడిగా ఉన్నటువంటి కృష్ణమూర్తికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారసులకి అవకాశం కల్పించడంలో మొట్టమొదట అవకాశం తీసుకుంది కూడా మచిలీపట్నం నుంచి పేరుని నానిగా చెప్పుకోవచ్చు. ఆయనకి వారసుడికి మొదటగా సీట్ ఇస్తానని చెప్పి జగన్ ప్రకటించారు. అన్నట్టుగానే మచిలీపట్నం పేరు నానికి ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన కుమారుడికి కృష్ణమూర్తికి అవకాశం కల్పించారు. చంద్రగిరి నియోజకవర్గానికి అక్కడ కూడా సామాజిక వర్గాల సమీకరణ కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి కూడా అవకాశం కల్పించారు. అదేవిధంగా పెనుగొండ నుంచి
ఉషశ్రీ చరణ్ మంత్రిగా ఉన్నటువంటి ఉషశ్రీ చరణ్ కి అవకాశం కల్పించారు. ఇక కళ్యాణదుర్గం సంబంధించి తలారి రంగయ్యని పార్టీ నిర్ణయం తీసుకుంది. అరకు ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి గొడ్డేటి మాధవిని పేరును ప్రకటించారు. ఇక పాలేరు ఎస్సీని, ఇది కూడా ఎస్టీ నియోజకవర్గం విశ్వేశ్వరరాజుకి అవకాశం కల్పించారు. ఇక విజయవాడ సెంట్రల్ కి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆయన మాజీ మంత్రిగా కూడా మొదటి కేబినెట్ లో మాజీ మంత్రిగా పనిచేశారు. విజయవాడ పశ్చిమ నుంచి ఆయన ఇప్పటికి శాసనసభ్యుడిగా గెలుపొందారు. ఇక ఈయన్ని మళ్ళీ పక్కనే ఉన్నటువంటి సెంట్రల్ నియోజకవర్గానికి అవకాశం కల్పించారు. విజయవాడ వెస్ట్ నుంచి షేక్ ఆసిఫ్ కి అవకాశం కల్పించారు. ఇక్కడ మైనార్టీల కోటా, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కోటాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో, అత్యధికంగా మైనార్టీలు అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి మైనార్టీ కోటా నుంచి ఆసిఫ్ ని ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. తన కులాలకు సంబంధించినటువంటి వ్యవహారం, అదేవిధంగా లీడర్షిప్ కు సంబంధించి కులాల ఈక్వేషన్స్ ని, లీడర్షిప్ కు సంబంధించినటువంటి అంశాలు పూర్తిగా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక జరిగిందని చెప్పడానికి ఈ లిస్టు కొంతవరకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా వైసీపీ భావిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రకటించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన పార్టీలో పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత కూడా ఎవరికి కూడా ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ఉండే విధంగా పార్టీ లిస్ట్ ని రిలీజ్ చేసినట్టుగా చెప్తున్నారు. థ్యాంక్ యూ హరీష్. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 27 మంది పేర్లతో కూడిన జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విస్తృత చర్చల తర్వాత పార్టీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ ఈ తుది జాబితాను రూపకల్పన చేయించినట్లుగా తెలుస్తోంది. సామాజిక సమీకరణాల లక్ష్యంగా జాబితా రూపకల్పన జరిగినట్లుగా స్పష్టమవుతుంది. ఇక తాజా జాబితాలో పలువురికి స్థానచలనం జరిగింది. అలాగే పలువురి ఎమ్మెల్యేల వారసులకు ఇన్ఛార్జీల పోస్టు దక్కాయి. 3 ఎంపీలకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పచెప్పారు. రైట్, ఇక కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. రైట్ వాసు. ఇప్పుడే లిస్ట్ రెండో జాబితా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చాలా నియోజకవర్గాల్లో కూడా తొలి విడత 11 మందిని మార్చగా ఇప్పుడు మళ్ళీ విడతలో దాదాపు 27 మందిని ఇన్ఛార్జీలు మార్చడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించింది మొత్తం కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా మొత్తం చేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మొత్తం 27 మందిలో చూసుకుంటే అనంతపురం ఎంపీగా ఎం శంకరనారాయణ, హిందూపురం ఎంపీగా శాంత, అరకు ఎంపీ ఎస్టీ నియోజకవర్గం ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భాగ్యలక్ష్మి ఎంపీగా మార్చడం జరిగింది. అలాగే విజయనగరం రాజ్యం ఎస్సీ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని తారే రాజేష్ నియమించడం జరిగింది. మనం ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి అనకాపల్లి మంత్రి అమర్నాథ్ని అక్కడ నుంచి మార్చడం జరిగింది. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పినప్పుడు కూడా కొత్త అభ్యర్థిని మలసాల భరత్ కుమార్ కూడా ఇవాళ నియమించడం జరిగింది. ఇవాళ కూడా మాజీ మంత్రి దాడి వివరారావు అయితేనే రత్నాకర్ అయితే వీళ్ళందరూ రాజీనామా చేయడానికి కూడా కారణం ఈ అభ్యర్థే. ఎందుకంటే ఎంతో కాలంగా తాము ఎదురు చూస్తున్నప్పుడు కూడా తమకి అవకాశం ఇవ్వకుండా కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చారని కూడా వాళ్ళందరూ కూడా అడిగి ఇవాళ రాజీనామా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా పాయకరావుపేట బాబురావుని ఎప్పటి నుంచో మారుస్తారని మొత్తం ప్రచారం జరుగుతుంది. ఎస్సీ నియోజకవర్గం అక్కడ కంబాల జోగులు అనే వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ సుభాచంద్ర కుమారుడు, అలాగే గన్నవరం ఎస్సీ నియోజకవర్గం వి వేణుగోపాలు, పిఠాపురం అయితే వంగా గీత ఇప్పటి నుంచి అనుకుంటున్నాయి, ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. జగ్గంపేట తోట నరసింహం ఇప్పటికీ వివాదం కూడా జరుగుతుంది. నరసింహం ఇస్తే మేము చేసేది కొందరు వ్యతిరేక వర్గం కూడా వ్యతిరేకిస్తున్న సందర్భం. ప్రతిపాడు వి సుబ్బారావు రాజమండ్రి సిటీ మార్గాన్ని భారత్ ఇప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. భారత్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని కూడా. అదేవిధంగా రాజమండ్రి రూరల్ వేణుగోపాల్ ముందుగానే చెప్పడం జరిగింది. మంత్రి వేణుగోపాల్ తాను రూరల్కి వెళ్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలవరం ఎస్టీ తెల్లం రాజ్యలక్ష్మి కూడా
ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొత్తం మిగిలిన అటు రాయలసీమ కూడా చూసుకుంటే అటు కూడా చాలా చేంజ్ చేయడం జరిగింది. ఇంకా చేంజ్ కూడా ఉంటాయని చెప్తుంది. కదిరికి సంబంధించి బిఎస్ మక్బుల్ అహ్మద్కి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎర్రగొండపాలెం ఎస్సీ తాటిపత్రి చంద్రశేఖర్ చూడడం జరిగింది. ఎమ్మిగనూరు వెంకటేష్కి అవకాశం ఉండేది. తిరుపతి బోమన అభినయ్ రెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి కుమారుడు. గుంటూరు ఈస్ట్ షేక్ ఫాతిమాకి ఇవ్వడం జరిగింది. మచిలీపట్నం అయితే పేరుని నాని కుమారుడి పేరుని కృష్ణమూర్తికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చంద్రగిరికి చెవిటిరెడ్డి మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. పెనుగొండ కేవీ ఉషాకి చరణ్ మార్చడం జరిగింది. కళ్యాణదుర్గం తల రంగేకి ఇవ్వడం జరిగింది. అలాగే అరకు ఎంపీగా ఉన్నటువంటి గొట్టేడి మాధవం తీసుకొచ్చి అరకు ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశం ఉంది. ఆమె ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పాడేరు ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మిని ఎంపీగా పంపించడం జరిగింది. ఆ ప్లేస్ లో విశ్వేశ్వరరాజుని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అలాగే విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాసం మార్చడం జరిగింది. విజయవాడ వెస్ట్ షేక్ ఆఫీసుని మార్చడం జరిగింది. ఈ విధంగా చాలా చోట్ల మనం గమనిస్తే చాలా మంది కూడా వారసుల్ని రంగంలోకి దింపారు, వారసుల్ని పోటీలోకి దింపుతున్నారు. ఇదే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే ఎంపీలని ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీలుగా కూడా జరపడం జరుగుతుంది. రజీనా, అయితే ఇదే ఫైనల్ అనుకోవచ్చా, లేదంటే మధ్యలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉండొచ్చా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే వారసులకు ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏ విధంగా చూడొచ్చు? అలాగే చూసుకుంటే వాసు ఉత్తరాంధ్రపై ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉండొచ్చు? అంటే మార్పులు చేర్పులు కానివ్వండి, అలాంటి ఏదైనా ప్రభావం ఉండే అవకాశం ఉండొచ్చా? కీలకంగా వీళ్ళంతా కూడా టీడీపీ, జనసేన అయితే ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాలు, గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాలు. వీటిని కనుక ఎక్కువ స్థాయిలో పెంచుకోగలిగితే గెలుపు సులువు ఎవరికైనా సరే. అందువల్లనే జనసేన, టీడీపీ కూడా ఇక్కడే కాన్సన్ట్రేషన్ చేసింది. ఈ నేపథ్యంలో అంత తగ్గ అభ్యర్థులు నియమించేందుకైతే వైసీపీ కూడా సన్నాహం చేస్తుంది. అందులో భాగంగానే మనం చూసుకుంటే అరకు ఎంపీగా భాగ్యలక్ష్మి పోటీ చేస్తున్నారు. అరకు ఎమ్మెల్యేగా మాధవిని అంటే అటు ఇటు మార్చడం జరిగింది. అనకాపల్లి అమర్ను మార్చడం అంతా ఒక విధంగా షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అమర్ అక్కడ ఓడిపోతున్నట్టు సర్వేలు రావడంతో అక్కడ నుంచి మార్చడం జరిగింది. ఆయన యలమంచిలి కానీ చోడవరం కానీ మార్చే అవకాశం ఉంది. అదేవిధంగా పాయకరాపేట కూడా ఆయన ఓడిపోతున్నాడని సమాచారం ఉంది. దాంతో అక్కడ కూడా క్యాండిడేట్ మార్చడం జరిగింది. పాడేరుకు కూడా కొత్త అభ్యర్థిని తీసుకోవడం జరిగింది. రాజాకు కూడా ఒక డాక్టర్ని రంగంలో దింపుతున్నారు. ఇప్పటికే గతంలో ప్రకటించినట్టు దాని ప్రకారం గాజువాక్ కూడా చందుని పవన్ కళ్యాణ్ ఓడించినటువంటి వాళ్ళని మానేసి చందు అనే కొత్త అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. అలాగే విఎస్పీ ఈస్ట్ కి ఇప్పటికే ఎంపీ సత్యనారాయణ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయనకి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తానికి వైసీపీ కూడా ఉత్తరాంధ్ర మీద ప్రభావం చూపించే విధంగా అభ్యర్థులను సిద్ధం చేస్తుంది. ఎందుకంటే జనసేన, టీడీపీ కూడా చాలా కీలకమైన అభ్యర్థులను రంగంలో దింపుతుంది సామాజిక సమీకరణ నేపథ్యంలో. అందువల్ల వీళ్ళు కూడా వైసీపీ కూడా అదే పద్ధతిలో ఇక్కడ ఉత్తరాంధ్రమై కాన్సన్ట్రేషన్ చేస్తుంది. గోదావరి జిల్లాల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు బొత్స కూడా చెప్పడం జరిగింది, మార్పులు చేర్పులు అనేవి ఆఖరి నిమిషం వరకు ఉంటాయని చెప్పడం జరిగింది. ఇంతటితో ఆగదని కూడా చెప్పడం జరిగింది. మార్పులు చేర్పులు అనేవి ఆఖరి నిమిషాలు ఉన్నప్పటికీ కూడా ఈ జాబితా వెలువడిన తర్వాత అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో పార్టీ మారే అవకాశం కూడా స్పష్టంగా, అంటే మనం మొదటి విడతలో చూడొచ్చు, అలాగే ఇప్పుడు 2 విడత కూడా మనం చూసుకున్నట్టయితే, కంపేర్ చేసుకున్నట్టయితే ఏమైనా పార్టీ మారే సూచనలు కూడా జరిగే అవకాశం ఉండొచ్చు అనుకోవచ్చా? తప్పకుండా. ఇప్పటికే అనకాపల్లి విషయానికి సంబంధించి ముఖ్యంగా ఈ జాబితా రాకముందే మధ్యాహ్నమే